ఓం నమః శివాయ. అదే జోకర్ గెటప్ తో బ్లాక్ బస్టర్ కొట్టిండు. పండుగ పండుగ రాసా పండుగ 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 ఏయ్ జై నమస్కార్ రాముడు భీముడు ప్రసన్న దేవుడు రికార్డులు కొట్టేసింది. ఇండియన్ ఇండస్ట్రీ రికార్డు కొట్టేసింది మావాడు. పండుగ పండుగ రాసా పండుగ 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 ప్రభాస్ పండుగ స్టోరీ గుత్త బాగుంది బ్రో. స్టోరీ ప్రతి ఒక్కరు డ్రో చేశారు. డ్రో చేసి ప్రతి ఒక్కరు కూడా కొత్త రాంపే సార్ రాజా సాబ్ బ్రో ఈ సినిమా చూసిన తర్వాత పడతాం. దేవుడికి ఆరతి, సినిమా డైరెక్టర్ మారుతి బ్రో. సినిమాలో దేవుడికి పూజానికి వాడతాం అగరబత్తి. అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా బ్రో థియేటర్ లో కామెడీ టైం చూసి అంటాము ఆప్తాగిరి సినిమాలో ఉన్నాడు సప్తగిరి. నిజంగా మామూలు ఎలివేషన్ చేయలేదు బ్రో. నా ఫ్రెండ్ పేరు అమన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలివేషన్స్ ఏంది బ్రో, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి చెప్పాలంటే రైసాబ్ 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 పండగ 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 రైసాబ్ 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 ప్రభాస్ పండగ పండగ రైసాబ్ రైసాబ్ సంక్రాంతి పండగ పండగ ఈ స్టైల్ అయిపోవాలి బ్రో. నిజంగా చెప్తున్నా వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. సినిమా మాత్రం క్లైమాక్స్ కానీ పీక్స్ కానీ క్రోకడైల్ షాట్ కానీ ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ కానీ హర్రర్ కానీ కామెడీ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి నీరుగా తీస్తాడు బ్రో. సినిమాలో వేరే లెవెల్ పీక్స్ అని చెప్పొచ్చు. ఎస్కే అని గారు చెప్పిన నిజంగా దేవుడికి పట్టాలి ఆరతి, సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయాలి. దోత్ సినిమాలో ఉన్నాడు సంజయ్ దోత్. నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి, ఒక 13 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పునకాల లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి. హర్రర్, కామెడీ, రొమాన్స్ అన్ని యాంగిల్ చూపించాడు మన ప్రభాస్ అన్న. ఒక మాస్ సీక్వెల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని జైన్. బాగుందన్న, చాలా డిఫరెంట్గా తీసాడు. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మొత్తం సూపర్ యాక్టింగ్ ప్రభాస్ అయితే. సినిమా మొత్తం కూడా కామెడీ చాలా బాగుంది. అండ్ రొమాన్స్ కూడా ముగ్గురు చాలా పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. చాలా బాగుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.5 బాగుంది. ఓకే, ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎక్కడ బోర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిల్మ్ ట్రై చేయలేదు. దీన్ని జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఏ స్పూకీ ఫ్యాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిలిం చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు. ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్, అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాల్ని భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్. ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. సో ముగ్గురు హీరోయిన్లు, నిధి అగర్వాల్ బాగుంది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఏమైనా అంత అద్భుతమైన కంటెంట్కి ఎడిటింగ్ ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేదని అనిపించింది. అనవసర సీన్లు ఎక్కువ ఉండడం, గుడ్ సీన్స్ కొంచెం తగ్గించడం అలాంటివి చేశారు. మూవీని చూడాలంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఒక నానమ్మ రిలేషను, ఒక తాతయ్య రిలేషను, ఒక మనవడు, ఇవన్నీ యాంగిల్స్ బాగా చూపించారు. లాస్ట్లో క్రొకోడైల్ ఫైట్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. అండ్ ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా ఫుల్గా చించేశారన్న. బిఫోర్ సినిమాస్ సీరియస్ యాక్షన్స్ వచ్చినాయి కదా, సో ఇది కమెడీ యాంగిల్ కూడా బాగా వచ్చింది. డ్యాన్స్ పరంగా కలర్ఫుల్గా ఉన్నాయి. ముగ్గురు హీరోయిన్లు కాదు, ఇంకా ఇంకో ముగ్గురిని పెట్టిన ఇంకా బాగుంటుంది. అక్కడ ఆ కట్అవుట్కి ముగ్గురు సరిపోరు అన్న, ఆ కట్అవుట్కి ముగ్గురు సరిపోరు. మారుతి గారి లెవెల్లోనే ఉంది అది. క్లైమాక్స్ అయితే ఫుల్ ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. అలా ప్రసాద్ ఐమాక్స్లోనే ఉన్నానా, ఇక్కడే చూస్తున్నానా అన్న ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. ప్రభాస్ గారితో పక్కన కూర్చొని చూసానన్న ట్రాన్స్లో ఉన్నాను నేను, తెలుసా. అంతలా బాగుంది మూవీ.